మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో వాయించగలరు. స్తోత్ర. అలాగ మానక రాత్రింబగళ్ళు ఏం చేస్తాయంట? మీకు కూడా వీలైతే ఎక్కువ సార్లు ఈ పదం అనుకుంటూ ఉండండి, పరిశుద్ధుడు అని. ఏమనుకుంటూ ఉంటారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కొంతమంది అంటారు పరిశుద్ధుడా, ఎవరో అంటారు, మొత్తానికి గుర్తులేదు కానీ పరిశుద్ధుడా పరిశుద్ధుడా అంటూ ఉంటారు. అది చాలా శ్రేష్టమైన పదం. ఆ పదంతో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట? మానక, మీ దేవుడు ఎలాంటి వాడో మీరు కూడా అలాంటి వాళ్ళు అవ్వాలని అనిపిస్తుంది మీకు. మనకి మోడల్గా ఎవరుంటే అలాగే అవ్వాలనిపిస్తుంది కదండి, అంతేనే కదా? మనం ఎవరినైతే చూస్తున్నామో వాళ్ళలాగా మనం మారాలనిపిస్తుంది. అందుకే మీరు మోడల్గా ఎంచుకోవాల్సింది ఎవరో తెలుసా? యేసు ప్రభుని మోడల్గా ఎంచుకోండి. ఈ లోకంలో ఎవరిని మోడల్గా ఎంచుకోకండి. ఈ లోకంలో ఎవరు నాకు మోడల్, నాకు మోడల్ అని అనుకోకండి. యేసు ప్రభు ఒక్కడినే మీ మోడల్గా ఎంచుకోండి. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు. ఆయన ఆరాధించే వాళ్ళుగా మనం కూడా ఏమవుతామంటే పరిశుద్ధులుగా మనం అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ మాట మన నోట్లో వచ్చి ఆడుతూ ఉండాలంట. అది మన బ్రెయిన్లోకి వెళ్తూ ఉండాలంట. అది మన రక్తంలో కూడా ఏమవుతూ ఉండాలంటే రన్ అవుతూ ఉండదనంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకే కళ్ళు వస్తున్నాయి? మీకే కళలు వస్తున్నాయి? మీరు ఏ కళల చేత నడిపించబడుతున్నారు? మీరు పరిశుద్ధమైన ఆలోచనలే, పరిశుద్ధమైన తలంపులే ఉంటే మీకు మీ కళలు కూడా ఎలా వస్తూ ఉంటాయి? పరిశుద్ధమైన కళలే, పరిశుద్ధమైన ఆలోచనలే, పరిశుద్ధమైన పరిస్థితులే. మీరు ఎవరితో ఉంటున్నారో? పరిశుద్ధులతో ఉంటున్నారా? అమ్మాయిల గురించి మాట్లాడుకునే వాళ్ళతో ఉండకూడదు, అబ్బాయిల గురించి కామెంట్ చేసుకునే వాళ్ళతో ఉండకూడదు, ఏయో అసభ్యకరమైన మాటలు మాట్లాడుకునే వాళ్ళతో ఉండకూడదు. మీరు ఎవరితో ఉండాలంటే పరిశుద్ధంగా మాట్లాడే వాళ్ళతో ఉండాలి. అంటే మన ఆలోచనలో పరిశుద్ధత, మన సహవాసంలో కూడా పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోది, నీ ఇంట్లో కూడా పరిశుద్ధత ఉండేటట్టు చూసుకోవాలి. నీ ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి, నీ ఇంట్లో వాళ్ళ విషయంలో కూడా నువ్వేం తీసుకోవాలి? చెప్పండి. కొడుకు సినిమా చూస్తున్నాడు, ల్యాప్టాప్ పెట్టుకుని చూస్తుంటే వాళ్ళమ్మ మురిసిపోతుంది. నా కుర్రోడికి తొలి ప్రేమ సినిమా చూస్తున్నాడంటే వయసు వచ్చేసింది మాట కొడుకు అనుకుంటుంది, ఆనందపడిపోతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఏం చేయాలండి? నువ్వు అన్నం తినకపోతే నాకు నష్టం లేదు, నువ్వు జ్యూస్ తాగకపోతే నాకు నష్టం లేదు, నువ్వు ఉపవాసం ఉన్నా నాకు నష్టం లేదు, కానీ నువ్వు దేవుని దగ్గర ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని వాక్యం చదవాలి,
కొంతమందికి అలా చెప్తే ఇష్టం అంటుందంట. వాళ్ళకి ఎప్పుడో పుడుతుందంట, అప్పుడు పుట్టినప్పుడు అంట అప్పుడు చేస్తారు, కానీ అప్పుడు దాకా నువ్వు చెప్పకో. విన్నారా ఈ డైలాగులు? విన్నారా? చాలామంది వినేశారు, చాలామంది నవ్వుతున్నారు. మేము వినేసామండి ఈ డైలాగులని. వాళ్ళకి ఎప్పుడో పుడుతుందంట. ఏం పుడుతుంది? ఏం పుడుతుంది అంటున్నాను, ఏం పుట్టదు. వాళ్ళకి ఎప్పుడో పుడుతుందంట, పుట్టగానే ఈడు అదేమన్నా అన్నమయ్య సినిమా ఏంటి? ఇదేమన్నా అన్నమయ్య సినిమా అనుకుంటున్నారా? ఇదేమో అన్నమయ్య సినిమా కాదు, ఇది రక్షణ అనుభవం. అలా పుట్టుకొచ్చేసేది కాదు రక్షణ అనుభవం అంటే. అందరికీ చెప్పాలి, నువ్వు వినకపోయినా సరే, వినకపోయినా చెప్పాలి. నన్ను తిట్టుకుని చచ్చిపోతారు. మీరు ఎంత బాగా తిట్టుకుంటున్నారో నన్ను అంతగా దేవుడు ఆశీర్వదించున్నాడు. నిజమండి. ఎందుకంటే నేను న్యాయంగా తిట్లు తింటున్నాను, నేను అన్యాయంగా తిట్లు తింటలా. వాళ్ళని ఎవ్వరూ తిట్టుకోవట్లేదు, కానీ దేవుడు మాత్రం వాళ్ళతో ఒక మాట అంటున్నాడు, నువ్వు మోగ కుక్కవి, నువ్వు మోగ కుక్కవి. నాతో దేవుడు అంటున్నాడు, వాళ్ళు నిన్ను తిట్టుకుంటారా? తిట్టుకొని నువ్వు న్యాయంగా వాళ్ళకి చెప్పేది చెప్పు, నరకానికి పోతావు. రేపొద్దు నిన్ను తప్పించేవాడు ఎవడో లేడు. ఎవరు చెప్పారు ఈ మాటలు? యోహాను గారు చెప్పాడు. యోహాను గారు చెప్పాడు. ఎంత ఖచ్చితంగా చెప్పాడు. ఈ ముద్దు ముద్దుగా చెప్తే ఈరోజు ఎంతమందికి ఇష్టమో. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడికి భారం లేదా? తన రక్త సంబంధినని కొట్టాడు ఆయన కదా. దేవుడు దైవజనుడు నేను ఎందుకు తిడతాడో, ఎందుకు కొడతాడు? నువ్వు దిక్కుమొక్కు లేనుడు అయితే, నువ్వు రోడ్డు మీద తిరిగేవాడైతే అతను నిన్ను బొజ్జగిస్తాడు, నీ ద్వారా మేలు లబ్ధి మాత్రమే పొందుకుంటాడు. కానీ నువ్వు ఆశీర్వదించబడాలని దైవజనుడు అనుకుంటే ఖచ్చితంగా నీకు గాయం చేసి తీరతాడు. ఖచ్చితంగా గాయం చేసి తీరతాడు నీకు. ఆ గాయం నీ లోపల ఉన్న చెడంతా బయటికి తీస్తుంది. చాలామంది దగ్గర నేర్చుకున్నాను నేను. నా బాల్య దినం నుంచి చాలామంది దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళు కొట్టినా తిట్టినా, పెద్దగా నేను కొట్టించుకున్న సందర్భాలు నాకు గుర్తులేవు, కానీ 1, 2 సార్లు 3 సార్లు ఆయన కూడా అదే కొట్టడం. ఎప్పుడు కొట్టలేదు అనుకోండి, పెద్ద అంత కొట్టించుకుని అంత అల్లరి చేసేవాడిని కాదు, కానీ ఆ చేసిన వాటినే బాగా గుర్తుపెట్టుకున్నాను. నేను మళ్ళీ అప్పుడప్పుడు అలా గుర్తు చేసుకుంటాను. ఆ స్థలంకి వెళ్ళేటప్పుడు ఇలా కొట్టేయండి నన్ను ఇక్కడ అని కొట్టేసాను అనగానే ఏం గుర్తొస్తుంది నాకు? ఇలా మట్టిలో పెంటలో నేను చేయి పెట్టాను, నాకు జబ్బు వస్తుందనే కదా ఆయన కొట్టాడు అని. నాకు ఏ కామిర్లు వస్తాయి ఆయన చెప్పాడు. నాకు కామిర్లు వస్తాయి రాలంటే అట్లా చేతులు పెడితే కామిర్లు వస్తాయి, నీకు బోళ్ళంత పచ్చిమ ఉంటుంది, బోళ్ళంత ఇబ్బంది పడతాం, ఒక్కసారి చచ్చిపోతారు కామిర్లతో. మీ అన్నయ్య ఒకటి చచ్చిపోయాడురా అని కూడా చెప్పాడు. బాగా కొట్టేశాడు. ఆ తర్వాత బాగా కూల్ అయిన తర్వాత అప్పుడు చెప్తాడు ఆయన అన్ని. మీ అన్నయ్య ఒకటి చచ్చిపోయాడురా, అలా కామిర్లు వచ్చి అలాంటి అట్లా చేతులు పెట్టకూడదు, అవన్నీ చాలా దరిద్రమైనవి, భ్రష్టమైనవి అని. అంతకంటే భ్రష్టమైన వాటిలో మనం చేతులు పెడుతున్నాం. దానికంటే కుళ్ళిపోయింది, దానికంటే చెడిపోయింది, దానికంటే పాడైపోయింది గ్లాసుల్లో పోసుకొని తాగుతున్నారు. దానికంటే భ్రష్టమైన వ్యభిచారం చేస్తున్నారు. దానికంటే అపవిత్రమైనవి సిగరెట్లు తాగుతున్నారు. దానికంటే అబద్ధాలు ఆడుతున్నారు. దానికంటే అపవిత్రమైన సినిమాలు చూస్తున్నారు. అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. దరిద్రపు చాటింగ్లు చేస్తున్నారు. నేను అండను, కర్ర పడితే, నా మేనమామ కొడితే, లేకపోతే మా మేనమామ కొడితే, ఆయన కొడితే నాకు తట్టు వచ్చేసింది. కానీ దేవుడు కొడితే నీ జీవితంలో నువ్వు తిరిగి సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. ఎంతమందిని చూస్తున్నామండి, ఎంతమందిని చూస్తున్నావు నాశనం అయిపోయిన వాళ్ళు. దేవుడు నాతో అన్నాడు, నువ్వు వాడికి చెప్పకురా అన్నాడు. నేనే బలవంతంగా చెప్పాను, నా చేయకురా చేయకురా చేయకురా, బతిమాలి 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 లాస్ట్కి
ఏమండి ఎలాంటి పరిస్థితి తెలుసండి? అడుక్కునేవాడే వాడికంటే గొప్ప స్థాయిలో ఉంటాడు. అలాంటి పరిస్థితి వచ్చేసింది. అది ఏమనుకుంటారంటే లెక్క చేసేది ఏం లేదు. షాలేం రాజుకి ఎవరో నా గురించి చెప్పారు అనుకుంటారు ఇక్కడ కొంతమంది. మీ గురించి ఎవడో చెప్పక్కర్లేదు, అసలు చెప్పినే విన్నాను నేను. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అనుకోండి, దాన్ని స్కిప్ చేసేస్తాను, పెద్దగా విన్నాం. మనకెందుకు అనవసరంగా వాళ్ళతో మాట్లాడాలి, ఎదురుపడితే అలా చూస్తాకి ఇష్టపడతాను నేను. అదో రకమైన ఎలర్జీ మైండ్ మంది. అందుకే నేను ఎవరైనా గౌక్కుని ఎదురు చెప్తున్నారు అనుకోండి, ఎవరు ఆపేంటరా ఎందుకు రా వేస్ట్. అంత టైం ఎక్కడుంది? ఏమంటే ఇన్ని వందల మంది ఉన్నారు కదా, ఎంతమంది గురించి ఇని వాళ్ళ గురించి పురక్షేపణలు చేసుకుని ఆయన గురించి ఈ పనికిమాలు చేసుకుంటే ఇలా పాటలు ఎప్పుడు రాసేది, ప్రార్థన ఎప్పుడు చేసేది, వాక్యం ఎప్పుడు సిద్ధపడేది, ఇంతమంది ఆత్మీయ సంఘాన్ని ఎవరు ఎలా ఉన్నారు ఏంటి చూసుకుని ఇవన్నీ జరుగుతాయండి. అంటే అంత తీరిక ఉంటుందా? నేను ఖాళీ కూర్చున్నానా మీ గురించి డేటా నేను కనెక్ట్ చేసుకోవడానికి? మీ అందరి డేటా పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఉందని మెచ్చిపోకండి. డేటా అంతా ఎవరి దగ్గర ఉంది? ఈ పరలోకం నీకేం చూపించట్లేదా? ఎక్కి రమ్మని చూపిస్తున్న యోహానుతో పరలోకం ఏం చెప్తుందో తెలుసా? పరిశుద్ధులు మాత్రమే ఇక్కడికి వస్తారు, పరిశుద్ధులు మాత్రమే ఇందులో అడుగు పెడతారు. మనం మీకు ఒక మాట చెప్పి నేను ఫైనల్గా ముగిస్తాను. నేను ఒక మాట చెప్తున్నాను. 2003 నుంచి ప్రయత్నం చేస్తే 2012కి మందిరం కట్టాం. ఈ మధ్యలో చాలా పోరాటాలు, ఎదుగు దెబ్బలు, మందిరం కట్టిస్తాం 2012. మళ్ళీ 2016 వచ్చేటప్పటికి దేవుడు సేవను ఫలింపజేసాడని, 18 వచ్చేటప్పటికి ఇంకా అభివృద్ధి చేసాడండి, 22 వచ్చేటప్పటికి ఇది సరిపోదు అని దేవుడు మంచి ఇంకా మందిరం ఇచ్చాడు. అంటే సంవత్సరం మనల్ని, మన ప్రాణాత్మలు ఏం చేస్తున్నాడు దేవుడు? తెప్పరలు చేస్తున్నాడు, ఉజ్జీవపడుతున్నాడు. ఇంకా దేవుళ్ళలో బలంగా సాగుతున్నాం. యెహోషువ అంతే కదా, బలంగా సాగుతున్నాం. అదే కనుక రోజు రోజుకి అణగారిపోతున్నాను అనుకోండి, అప్పుడు దేవుడి కోసం బలంగా ఉండగలమా? నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు నిన్ను దేంట్లో తీసుకెళ్తాయి? ఉద్యోగంలో తీసుకెళ్తాయి. నువ్వు రోజు రోజుకి క్షీణించిపోతున్నావు అనుకో, దేవుడు నాకేం చేశాడు, చిచ్చి నీ దేవుని మందిరానికి రాననే స్థితి మనకు రాదా? వస్తుందా రాదా? మేలును చూసారా మీరు? చూశారు కదా, ఒక్కొక్క మేలును బట్టి కదా దేవుడికి ఇంకా దగ్గర అవుతున్నారు మీరు. ఆ మేలు ఎలా జరుగుతుంది? నువ్వు దేవుడికి దూరం అయిపోయి దేవునితో కనెక్షన్ కట్ అయిపోతే నీకు మేలు జరగదు. అప్పుడు నువ్వు తెలియకుండానే ఏమవుతూ ఉంటావు? ఇంకా పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటావు, ఇంకా అదో పాతాళానికి, ఇంకా దిగజారిపోయి, ఇంకా తక్కువైపోయి, ఇంకా అదో రకమైన స్థితికి వెళ్ళిపోతాం. దగ్గర జరగాలి దేవుడి దగ్గరికి. స్తోత్రం. ఎంత దగ్గరగా నేను దేవుడి దగ్గర ఉండగలను, ఎంత దేవునికి సమీపంగా నేను జీవించగలను అనే ఆలోచన మీ అందరి హృదయాల్లోకి వచ్చి ఒకటి అనుకోండి, ఆ రాజ్యంలోకి నేను ప్రవేశించాలి అంటే కనుక నాలో తప్పనిసరిగా పరిశుద్ధత చాలా అవసరం, చాలా అవసరం. ఈ లోకంలో ఆ స్థాయి కలిగినది ఎక్కడా లేదంట. అలాంటి శ్రేష్టమైన స్థలంలోకి ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దినకరణ గారు అంటారు, నన్ను దేవుడు పిలిచాడు పరలోకం నుంచి. దినకరణ గారు, మీకు ఇక్కడ పెద్ద కారుణ్య యూనివర్సిటీ ఉంది కదండి అంటే, యేసు పిలుచుచున్నాడనే పరిచర్య ప్రపంచవ్యాప్తంగా ఉంది కదండి. మీకు మనవరాళ్ళు ఉన్నారు కదండి. దానికంటే శ్రేష్టమైన దానిలోకి నేను పిలువబడుతున్నాను అంటున్నాడు. పాల్యాంగిచో గారు పిలువబడ్డారు. అయ్యా మీరు ఎందుకర్రా ఎడుతారు, నేను నా దేవుని కౌగిట్లోకి ఉండిపోవడానికి వెళ్తున్నాను. అయ్యా ప్రపంచంలోనే మీరు చరిత్ర కదండి, దేశాన్ని
ప్రపంచానికి చూపించిన ఘనత దేవుడు మీకు ఇచ్చాడు కదండి. నేను పొందబోయే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావు. ఈయన పొందబోయే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావు. అయ్యా, ఇన్ని పాటలు రాశారు కదా ఏసన్న గారు, ఇన్ని సంఘాలు కట్టారు కదా అయ్యా, ఇంతమందికి నువ్వు ఇచ్చిన తర్ఫీతో దేవుడి సేవ ఇంత బలంగా కొనసాగిపోతుంది కదా, ఉవ్వెత్తుని ఎగిసి పడుతుంది కదా అయ్యా సేవ అంటే. ఆయన అంటాడు, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి. ఎన్ని మర్చిపోయి అక్కడికి వెళ్ళిపోవాలి. నా సంఘాలు, నాతో ఉన్న విశ్వాసులు, నా కుటుంబాలు, మినిస్ట్రీకి ఉన్న ఆస్తులు, మొత్తం అన్నిటికంటే నేను పొందబోయే మహిమ ఎదుట ఇవన్నీ ఎన్నదగినవి కావు. ఒక శ్రేష్టమైన స్థలానికి మీరు వెళ్ళబోతున్నారు. సాతాను మిమ్మల్ని భ్రమ పెడుతున్నాడు. ఏమని? శ్రమల కాలంలో మీరు ఉండరు అని. కాదు, శ్రమల కాలంలో కూడా మనం ఉంటాము. శ్రమల కాలంలో కూడా భూమి మీద సంఘం ఉంటుంది. ఏమంటే మేము ఎదిరించడానికి మాకు ఎలా వీలు పడుతుందండి? ప్రార్థన చేసుకోండి. ఆ శ్రమలు చూడకుండానే కదండి పరిశుద్ధులు ఎత్తబడిపోతున్నారు. వస్తాయి. ఒకవేళ అలాంటి రోజే కనుక వస్తే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడడానికి ఈ నామకార్థపు క్రైస్తవులు పనిచేస్తారంటారా? ఈ నామకార్థపు క్రైస్తవులు పనిచేస్తారంటారా? మీరే చెప్పండి. పనిచేయరు. ఎట్టి పరిస్థితులను పనిచేయరు. చావైనా బతుకైనా దేవుడి కోసమే బతుకుతాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ శ్రమల కాలంలో ఎదిరించగలుగుతారు, దేవుని కోసం నిలబడగలుగుతారు. అయితే ఎంతకాలం ఉంటారా ఆ శ్రమలో అనేది మనం ముందుకెళ్ళి తెలుసుకుంటాం. అసలు టోటల్గా ఉంటారా అంటే దీని గురించి కూడా కొంచెం ఉంది అభ్యంతరం. కొంతమంది ఏమో మధ్యన అన్నారు, కొంతమంది ఏమో చివర అన్నారు, కొంతమంది లేదు ముందే వెళ్ళిపోతుంది సంఘం అన్నారు. టోటల్గా నేను మిమ్మల్ని ఎంటర్ చేసి మాత్రం వదులుతున్నాను. శ్రమల కాలంలో భూమి మీద సంఘం ఉంటుంది. శ్రమకాలం, భూనివాసులకు శ్రమ కలుగు ఆ దినములో మీరు భూమి మీద ఉంటారు. ఆ సమయంలో మీరు జయించడానికి నా శక్తిని, నా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను మీకు ఇస్తాను. నా బలమైన ఆత్మచేత నేను మిమ్మల్ని నింపుతాను. మీరు పరలోకాన్ని చూస్తారా? భూలోకమైనవి నీకు పెద్ద గొప్పగా అనిపించవు. మీరు పరలోకాన్ని చూడరా? భూలోకమైనవన్నీ కూడా మీకు గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. దైవజనుడు ఎలీషా శిష్యుడు బయటికి వెళ్ళి పెద్ద పెద్ద ఇనపరాదాలు వచ్చడం చూసాడంట. చూసి పరిగెట్టుకొని వచ్చాడు. వచ్చి, నాయనా ఏళ్ళువాడా, మనల్ని చంపేయడానికి శత్రువులు వస్తున్నారయ్యా, పెద్ద పెద్ద ఇనపరాదాలు వేసుకుని వస్తున్నారయ్యా, రౌతులు, రథాలు, గుర్రాలు, ఎన్నో పరాక్రమమైన ఆయుధాలు పట్టుకుని వస్తున్నారయ్యా అంటే వెంటనే ఆ దైవజనుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేయిరా నాన్న, మోకాళ్ళును ప్రార్థన చేయి అంటాడు. ప్రార్థన చేస్తానంట వాడికి అగ్నినాదాలు కనబడుతున్నాయంట. పెద్ద పెద్ద బలమైన దేవదూతలు కనబడతారంట. ఇలా ఖడ్గాలు పట్టుకున్నాయి. బాబోయ్ నాయన స్తోత్రం నాయన, అమ్మో బాబోయ్ చాలా పెద్దగా ఉంది దేవదూత అన్నాడు. పెద్ద పెద్ద రథాలు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ అలా నిలబడ్డాయంట. ఈ లోపలికి వెళ్ళి అంటాడంట, ఏం కాదు, ఆ దేవదూతల బలం ఎదుట వచ్చే వాళ్ళ బలం చాలా చాలా హీనమైనది, చాలా తక్కువది. పౌలు లాంటి గొప్ప సేవకుడు లేడని చెప్తారు. పౌలు ఏమంటాడు తెలుసా? నేను త్వరగా ఆయన ఎద్దకు పడాలని కోరుకుంటున్నాను. భక్తుల ఆశ, తపన, ఉద్దేశం అంతా దేవుని రాజ్యం వెళ్ళిపోవాలి. హెబ్రీ గ్రంథకర్త పౌలు అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. ఆయన సన్నిధిలో ఎన్నటికి హితమైనది ఏంటంటే పరిశుద్ధతే. నీ పరిశుద్ధత ఒకసారి హృదయపూర్వకంగా ఆలోచించుకోండి. ప్రభా నన్ను వదిలేతావా? శ్రమల కాలంలో కనుక నేనుంటే, ఇప్పుడు దాకా శ్రమల కాలంలో నేను ఉన్నాను, వెళ్ళిపోతానులే టక్మని అనుకున్నాను,
అయ్యి బాబోయ్, ఆ శ్రమలు దాటి నేను రాగలనా? ఇదే కదా భయం మనకి, ఇదే కదా సాతాను మనల్ని మభ్య పెడుతున్నది. శ్రమలో ఉండవు అంటే టకాలమని వెళ్ళిపోతాం, రెడీగా ఉన్నాం అనుకుంటున్నాం. దేవుడు మనకు చెప్తుంది ఏంటి? నువ్వు దాంట్లో ఉంటావు అని చెప్తుంటే ఇప్పుడు మన భయం ఏంటి? దీన్ని జీర్ణించుకోవడానికి క్రైస్తవులు ఎందుకు ఇష్టపడలేదు తెలుసా? ఒప్పుకోట్లా, లేదు మేము ముందు వెళ్ళిపోతాం. సరే, ఒక్క విషయం నేను మీకు చెప్తాను. శ్రమలకు ముందు సంఘం వెళ్ళిపోతుంది అనేది ఒక విషయం పక్కన పెడదాం. శ్రమల్లో మనం ఉంటాం, సంఘం ఉంటుంది అనే ఒక విషయం, ఒక నినాదం ఉంది. ఎవరు జాగ్రత్తగా ఉంటారు? శ్రమలలో ఉంటాము అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? అమ్మో, శ్రమల్లో ఉంటాము, మేము జయించాలి, సిద్ధపడాలి, దానికోసం మోకాళ్ళ అనుభవం కావాలి, దానికోసం ప్రార్థనా జీవితం కావాలి, దానికోసం వాక్య సంబంధమైన నడిపింపు కావాలి, పరిశుద్ధాత్మ కార్యాలు కావాలని కోరుకుంటాం. అసలు ఉండము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారండి? సరే, ఉంటాము అనుకున్నాం, దేవుడు మహాకృపను బట్టి సంఘం ముందే ఎత్తపడిపోయింది అనుకుందాం కాసేపు. నీకు వచ్చేది ఏముంది? నష్టం. నీకు వచ్చే నష్టం ఏమనుందా? లేదండి. నువ్వు ముందే వెళ్ళిపోతామని అనుకుని సిద్ధపడలేదు, సంసిద్ధత లేదు, తీర శ్రమల కాలంలోకి ఎంటర్ అయిపోయాం. అప్పుడేమవుతాం? ఎక్కువ నష్టపోయేది మనమే. కాబట్టి మీ నమ్మకాలు కాదు కానీ వాక్యం మనకు కావాలి. మీకో నమ్మకం ఉంది, నాకో నమ్మకం ఉందని కాదు, వాక్యాలు, వాక్య రుజువులు కావాలి. కృప వెంబడి కృప పొందాలి అనుకుంటే కృప వెంబడి కృప ఎత్తాడు నీకు, నిన్ను బలపరుస్తూ తీసుకెళ్తాడు దేవుడు. దూరంగా బతుకుతావా? పరిశుద్ధత లేకుండా బతుకుతావా? కృప వెంబడి కృప ఉండదు. ఎవరు పరిశుద్ధతలో ఉన్నారో వాళ్ళ చుట్టూ కృప ఉంటుంది. ఎవరు పరిశుద్ధతలో ఉన్నారో వాళ్ళ ఇంటి చుట్టూ దేవదూతలు ఉంటారు. ఎవరు పరిశుద్ధతలో ఉన్నారో వాళ్ళ పనులను ప్రభు ఆశీర్వదిస్తాడు. ఎవరు పరిశుద్ధతలో ఉన్నారో వాళ్ళ ఆలోచనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఎవరు పరిశుద్ధతలో ఉన్నారో వాళ్ళ కళల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎవరు పరిశుద్ధతలో ఉన్నారో వాళ్ళ బంధువుల చుట్టూ, స్నేహితుల చుట్టూ తన ప్రభావాన్ని దేవుడు చూపిస్తూ ఉంటాడు. అందుకే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నీతో ఉన్న వాళ్ళను కూడా నువ్వేం చేసుకోవాలి? పరిశుద్ధంగా మార్చుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. ఒకటి, నీ ఇంటి వాళ్ళని పరిశుద్ధతలోకి నువ్వు నడిపించుకోకపోతే వాళ్ళే నీకు పెను ప్రమాదం అవుతారు. నీ ఇంటి వాళ్ళు, నీ ఇంట్లోనే విగ్రహారాధన ఉందనుకోండి, అదే నీకు తలకపోటు అవుతుంది. నీ ఇంట్లోనే వ్యభిచారం సంబంధమైన క్రియలు కలిగిన వాళ్ళే నీకు తలపోటు అవుతారు. నీ ఇంట్లోనే మారు మనసు పొందని త్రాగుబోతులు ఉన్నారనుకోండి, వాళ్ళే నీకు తలపోటు అవుతారు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళని మొదట నువ్వు సరి చేసుకోవాలి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా పరిశుద్ధతలోకి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు అలాగే ఉంటున్నారని వదిలేసావనుకో గాలికి, రేపొద్దున వాళ్ళే నీకు పెను ప్రమాదం అయిపోతారండి. వాళ్ళ వల్ల నువ్వు కూడా జారిపోయే పరిస్థితి ఉందండి. వాళ్ళ వల్ల నువ్వు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. లోతు కుటుంబము మనకు తెలుసు. లోతు కుటుంబం కూడా ఆ యొక్క స్టాండర్డ్లో ఉంటుంటే కనుక లోతుకి సమస్య, ప్రమాదం వచ్చుండేదండి. వచ్చుండేది కాదండి. ఆ స్టాండర్డ్స్లో లేరండి వాళ్ళు. అబ్రహాంకి అలాంటి ప్రాబ్లం కలిగిందా? కలగలేదు. అతని స్టాండర్డ్లో పెంచాడు. ఈరోజు నీ ఇంటి వాళ్ళు చాలా జాగ్రత్త. వాళ్ళ విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవడం తప్పదు. వాళ్ళ విషయంలో భారం తీసుకోవడం తప్పదు. నశించుతున్న ఆత్మల కోసం ఎవరు వెళ్తారంటే, ఎవరో వెళ్ళిన తర్వాత, ఎక్కడికి వెళ్ళిన తర్వాత ముందు మన ఇంట్లో ఉన్న వాళ్ళు చక్కబెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. మన ఇంట్లో వాళ్ళని గురించిన భారం మన మీద ఉంది. మన ఇంట్లో వాళ్ళకు రక్షణ గురించిన భారం మన మీద ఉంది. అసలు మనం రక్షించబడాలి, మనం పరిశుద్ధతలోకి వెళ్ళాలి. మన ఇంటి వాళ్ళ మీద రెండవ అనుభవం, మన ఇంటి వాళ్ళ మీద మూడోది మన స్నేహితులు. ఈ స్నేహితులు ఒక రకంగా పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. కారణం ఏంటంటే, స్నేహితులు ఎవరైనా కనుక అలాంటి చెడు స్నేహాలు కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, మనం వీలైతే ఏం చేయొచ్చు? వాళ్ళని విడిచిపెట్టేసి, వద్దు, సారీరా, నాకు రావడం కుదరదురా, సారీరా, నేను చర్చికి వెళ్ళాలిరా, సారీరా. కానీ ఇంట్లో వాళ్ళని అలా వదిలేసుకోవడం కుదరదు. కాబట్టి ఇంట్లో వాళ్ళని ఏం చేసుకోవాలి? మనం మార్చుకోవాలి, తప్పదు. ఒకవేళ బయట వాళ్ళని స్కిప్ చేసేయచ్చు, వాళ్ళని దూరం చేసేయచ్చు, వాళ్ళని వదిలేసి మన బ్రతకొచ్చు. కానీ ఇంట్లో వాళ్ళతో ఎలా కుదరదు కదా. అయితే పరిశుద్ధ వాతావరణం సంపాదించుకోవాలనుకుంటే మొదట మన ఇంట్లో ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంను ముందు క్లియర్ చేయాలి. ఎక్కడ ప్రాబ్లం ఉందో అది క్లియర్ చేయాలి. మన సేఫ్ సైడ్ని మనం చూసుకోవడంలో మన వాళ్ళు కీలకమవుతారు కనుక వాళ్ళను కూడా మార్చే పని, వాళ్ళను కూడా దేవుళ్ళకు నడిపించే బాధ్యత మనదే. పరిశుద్ధులుగా
మనమంతలో సిద్ధపడదాం. ఆ నిత్య రాజ్యానికి మనల్ని మనం సంసిద్ధపరుచుకుందాం. దేవుని యొక్క దినాలు, ఆ మహాశ్రమల కాలం సమీపం అవుతున్న సూచనలు మనకు కనబడుతూ ఉన్నాయి. అందులోకి మన కుటుంబం వెళ్ళకూడదు, జయించాలి. ఆ శ్రమలో విడవబడకూడదు. ఆ శ్రమలో కూడా దేవుని కోసం నమ్మకమైన సాక్ష్యంగా ఉండడానికి ప్రభు మనందరిని ఆయుత్తపరచును గాక.